మనం పడ్డ అవమానాలని అప్పుడే మర్చిపోయావా? వాళ్ళిద్దరినీ తీసుకొచ్చి నట్టింట్లో నరికి పూడ్చి పెడితేనే గాని నా కోపం చల్లారదు. నేను మామూలు మనిషిని కాను. వీళ్ల మూలంగా ఎన్ని అవమానాలు పడుతున్నానే. అయ్యా అని అంత దూరం నిలబడి నమస్కారం చేసే వీళ్ళు నా మొహాన ధైర్యంగా నిలబడే పరిస్థితి వచ్చింది. ఆ అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలని నీకు అనిపించట్లేదా? పిచ్చి పిచ్చి సలహాలు ఇస్తున్నావేంటే? పాత్రమా ఏంటి ఇంకా నిలబడ్డారు ఇక్కడ? వెళ్ళండి. చూడండి, మేమేం మీ ఇంటికి బిచ్చమెత్తుకోవడానికి వచ్చిన ముష్టోళం కాదు. అందర్నీ బెదిరించినట్లు మమ్మల్ని బెదిరించకండి. న్యాయం కాదని చెబితే ఆలోచించి అర్థం చేసుకుంటారని, మా మాట నమ్మి మాకు న్యాయం చేస్తారని ఆశతో వచ్చాం. మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని మీరే పాడు చేసుకోకండి. మీ ఆవిడ ఆలోచించినంత మాత్రం మీరు ఆలోచించలేరా? మేం తప్పు చేయలేదని, మేమేం పాపం ఎరగమని ఆవిడ అర్థం చేసుకుంది. కానీ మీరు మేమే మోసం చేసినట్టు, పాపం చేసినట్టు, తప్పు చేసినట్లు, ద్రోహం చేసినట్లు విశ్వసిస్తున్నారు. మనుషుల్ని పెట్టి కొట్టిస్తున్నారు, పోలీసులతో బాధిస్తున్నారు. ఇదేం న్యాయమండి? నిజం చెబితే నమ్మరు, పైగా అబద్ధమని వాదిస్తారు. మీరు మనుషుల్ని పెట్టి మా అబ్బాయిని కొట్టించినప్పుడు మా వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇద్దామన్నారు. కానీ మన అబ్బాయి తప్పు చేశాడు, ఓ పెద్దింటి అమ్మాయితో చనువు పెంచుకున్నాడు, ప్రేమని ఆశలు రేపాడు, వాళ్ల తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టాడు. వాళ్ల ప్లేస్లో ఉండి ఆలోచించండి అని, కంప్లైంట్ ఇవ్వద్దని నేనే ఆపాను. ఇప్పుడు మా అబ్బాయి మాత్రమే తప్పు చేయలేదు. మా అబ్బాయి మీ ఇంటికొచ్చి మీ అమ్మాయిని తీసుకెళ్తే మీరు వాణ్ణి ఏం చేసినా, నరికి ముక్కలు చేసినా నేనేం మాట్లాడేవాణ్ణి కాదు. మావాడు మమ్మల్ని ఎలా మోసం చేశాడో, మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటానని మిమ్మల్ని మోసం చేసి వెళ్ళింది. తప్పు రెండు పక్కలా ఉంది. మీరు ఓ పక్కే ఆలోచించి మమ్మల్ని శిక్షించడం ఏమంత న్యాయంగా ఉంది చెప్పండి? మా అబ్బాయి చేసిన తప్పుకు మేము శిక్ష అనుభవించాలంటే మీరు మీ అమ్మాయి చేసిన తప్పుకు శిక్ష అనుభవించాలి, అనుభవించి తీరాలి. ఓహో, నన్ను లోపల వేయించాలని ప్లాన్ చేస్తున్నారా? సరే కానివ్వండి. మీకు చేతనైంది మీరు చేసుకోండి, నాకు చేతనైంది నేను చేస్తాను. ఎవరి గొప్పో చూసుకుందాం, ఏం జరుగుతుందో చూద్దాం. మేం మీతో పందానికో పంచాయతీకో ఇక్కడికి రాలేదు. మా అబ్బాయి పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. వాడిని పోలీసులు కొట్టి చంపుతున్నారు. అది మేము చూడలేకపోతున్నాం. మీతో వాడిని విడిపించమని ప్రాధేయపడటానికి వచ్చాం. పారిపోయిన వాళ్ళు ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో నిజంగా మాకు తెలియదని ప్రమాణ పూర్తిగా చెప్పడానికి వచ్చాం. మా బాధ అర్థం చేసుకోండి. గోపి గురించి మీకు బాగా తెలుసు. మీరు మా ఇంటికి వచ్చినప్పుడు వాడు చూపిన మర్యాద మీరే చూశారు. అలాంటి వాడు ఇలాంటి వాటిని సపోర్ట్ చేస్తాడా? ఒక్కసారి ఆలోచించండి. మా కుటుంబ బాధ్యతలు మోసేవాడు వాడు ఒక్కడు గోపి అండి. మీకు చేతులెత్తి దండం పెడతాను, మీ కాళ్ళు పట్టుకుంటాను. మా గోపిని వదిలిపెట్టమని చెప్పండి. రేయ్, కాళ్ల మీద పడి క్షమాపణ అడిగితే వదిలేస్తాననుకున్నావురా? రేయ్, నీ తమ్ముడిని తంతే నీకంత కోపం రోషం వచ్చిందే, నిన్నే కొడితే ఎంత పౌరుషం వస్తుందో చూస్తానురా. ఆగండి ఆగండి అయ్యా, మీకు చేతులెత్తి దండం పెడతా, మమ్మల్ని వదిలేయండి అయ్యా. వీళ్ళు వదలకూడదన్నయ్యా. అయ్యా, మమ్మల్ని వదిలేయండి. మేము పెద్దతనంతో మాట్లాడదామని వచ్చాం. మీరు మీ పెద్దతనం చూపించారు, అహంకారం చూపించారు. పర్వాలేదులేండి, ఎవరి మర్యాదలు వారికే ఉంటాయి. రేయ్, వెళ్ళిపోండిరా, వెళ్ళండి. రారా, పోదాంరా. రేయ్, ఒక్క మాట విను. ఏంటన్నయ్యా? ఇక్కడ జరిగిన విషయం ఎవరితో చెప్పొద్దు. చెప్పకుండా ఉండాలా? ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య? నా వల్ల కాదు. రేయ్, నిజంగా నా మీద నీకు ప్రేమాభిమానాలుంటే, గౌరవం ఉంటే దయచేసి ఈ విషయం ఎవరితో చెప్పొద్దు. అలా చెప్పనని నాకు ప్రమాణం చెయ్యి.
చెయ్యి. సరే అన్నయ్య. సరే పద. వెధవలు పొద్దున్నే వచ్చి అనవసరంగా డిస్టర్బ్ చేశారు. రేయ్, మీరు వెళ్ళిన పని ఏమైంది? అన్నా మీరు చెప్పినట్టే చేసాం. ఎన్ని దెబ్బలు కొట్టినా తెలియదు అంటున్నాడు. అడిగే విధంగా అడిగితే చెప్తారా? నువ్వు వెళ్ళి నీళ్ళు పెట్టు. నాన్న ఇదిగోండి. ఏమ్మా, అందరూ వెళ్ళిపోయారా? అన్నయ్య వదిన ఉదయమే వెళ్ళిపోయారు. ప్రియా రెడీ అవుతుంది. సరే, నాకు ఇవాళ మధ్యాహ్నానికల్లా పని అయిపోతుంది. త్వరగా వచ్చేస్తానే. నాన్న అమ్మ గుడికెళ్ళింది, ఇంకా రాలేదు. నేను రాత్రే నీతో చెప్పాను కదమ్మా, ఎవరికైనా మనస్సాక్షి అంటూ ఒకటి ఉంటుంది, దానికి సమాధానం చెప్పుకోవాలి అని. అయ్యో, అల్లుడికి ఇలా అయిందేమిటి అని రాత్రంతా ఏడుస్తూ ఉండుంటుంది. విషయం మనకు చెప్పడానికి ఆత్మాభిమానం ఎక్కువ కదా, అందుకే ఆ దేవుడితో చెప్పుకోవడానికి గుడికి వెళ్ళుంటుంది. అది కాదు నాన్న, మాత్రలు వేసుకునే టైం అయింది. టిఫిన్ చేసి మాత్రలు వేసుకోవాలి. నువ్వేం దిగులు పడకమ్మా, కాస్త వెనక ముందుగా అదే వస్తుందిలే. సరేనమ్మా, వస్తాను. అలాగే నాన్న. అర్చన, నేను కాలేజ్కి వెళ్ళొస్తాను. అవును, అమ్మ ఎక్కడా? అమ్మ గుడికెళ్ళింది, ఇంకా రాలేదు. నువ్వేంటి ఏం తినకుండా వెళ్తున్నావు? తినేళ్ళు. పర్లేదులే అర్చన, నాకు టైం అయింది, నేను వెళ్తాను. అదేంటే, కావ్య కూడా అలాగే వెళ్ళిపోయింది, నువ్వు కూడా అలాగే వెళ్ళిపోతున్నావు. ఏవైంది మీ ఇద్దరికి? ఇదిగో చూడు, నన్ను కావ్యతో అనవసరంగా కంపేర్ చేయకు. నేను స్ట్రైట్ గా కాలేజ్కే వెళ్తున్నాను. అంటే తన ఆఫీస్కి వెళ్ళడం లేదా? అది ఆఫీస్కే వెళ్తుంది. ఆఫీస్కి వెళ్తుందని చెప్పడానికి ఎందుకే అంత తడబాటు? నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు. ఎక్కడికెళ్తుంటాను? లేదర్చన, అలాంటిదేం లేదు గాని తను నేరుగా ఆఫీస్కే వెళ్తుంది. ఒక రోజు 2 రోజులు త్వరగా ఆఫీస్కి వెళ్ళడం అంటే అర్థం ఉంది. రోజు ఎందుకిలా వెళ్తుంది? మీరిద్దరు నా దగ్గర ఏదో దాస్తున్నారు. నిజం చెప్పు, ఎక్కడికి వెళ్తుంది? లేదర్చన, నేనేం దాచట్లేదు, ఉన్న నిజమే చెప్తున్నాను. లేదు, నీ తడబాటు మాటలను చూస్తే నాకు అనుమానంగా ఉంది. నిజం చెప్పు, తను ఎక్కడికి వెళ్ళింది? చెప్తాను గాని నువ్వు అమ్మా నాన్నలకి ఈ విషయం చెప్పనని చెప్పు, అప్పుడే చెప్తాను. సరే, చెప్పను. కావ్య ప్రతిరోజు దిలీప్ ఇంటికి వెళ్ళి తర్వాతే ఆఫీస్కి వెళ్తుంది. దిలీప్ ఇంటికా? అవును, ఆ రోజు దిలీపే కదా కావ్యని యాక్సిడెంట్ నుంచి కాపాడింది. అందుకు కృతజ్ఞతగా రోజు వాళ్ళ ఇంటికెళ్ళి వాళ్ళకి కావాల్సినవన్నీ చేసి పెట్టి తర్వాతే ఆఫీస్కి వెళ్తుంది. అలాగే ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు కూడా వెళ్ళొస్తుంది. ఇదంతా కేవలం ఫ్రెండ్షిప్తోనే చేస్తుంది. ఈ విషయం అమ్మా నాన్నలకు తెలిస్తే ఖచ్చితంగా దాన్ని తిడతారు. అందుకే ఎవరికీ చెప్పొద్దు అని చెప్పింది. ప్లీజ్ అర్చన, నువ్వు ఎవరికి చెప్పొద్దు. ఇది మంచి పనే కదా, ఎందుకు దాచాలి? ధైర్యంగా అమ్మా నాన్నలకి చెప్పి చెయ్యొచ్చు. భలే చెప్పావులే. దిలీప్ అంటే అమ్మకు పడరానంత కోపం. ఇక ఈ విషయం తెలిస్తే అంతే సంగతులు. అందుకే చెప్పలేదు. సరే, నాకు టైం అయింది, నేను బయలుదేరతా. ఈ విషయం బయట పెట్టి నన్ను బయట పడేయకు. బయట పెడితే ఇక కావ్య నాతో ఎప్పటికీ మాట్లాడదు. ప్లీజ్ అర్చన. సరే. సరేనా? వస్తాను. అమ్మ ఇంకా రాలేదేంటి? శేఖర్ సార్. ఏమన్నా నోరు తెరిచాడా? లేదు సార్, ఎవడన్నా తెలియదు అంటున్నాడు సార్. ఓ పని చేయి, స్టేషన్లో ఉన్న పెండింగ్ కేసులన్నీ వీడి మీద ఫైల్ చేయి. లేపేద్దాం. దోపిడీ, దొంగతనం, హత్య, 420 ఏదుంటది. ఏంటి సార్ మీరు అనేది? పెండింగ్ కేసులా వీడి మీద? అవును. అయినా నీకేంటి బాధ? వీడేమన్నా నీ బంధువా? పాపం సార్. పాపం ఏంటయ్యా? ఈ సింపతిలే వద్దు. పాప పుణ్యాలు లెక్క పెట్టేవాడు పోలీస్ స్టేషన్లో ఉండకూడదు. సలహాలు ఆపి చెప్పింది చెయ్యి. ఓకే సార్. సార్ వస్తున్నాను సార్.
పెద్దన్న ఇదేనా రావడం? ఇప్పుడే బాబు అయితే రండి. నమస్కారం. నమస్తే. మా వాడేమన్నా తిన్నాడా? ఏం తినట్లేదు సార్, చాలా పట్టుదలగా ఉన్నాడు. ఈ ఇన్స్పెక్టర్ ఏమో ఏ విధంగా ప్రయత్నం చేసినా మీ వార్డెన్ చెప్పట్లేదని పెండింగ్ కేసులన్నీ అతని మీద బనాయించమంటున్నాడు. నేనేం చేయలేకపోతున్నాను. బయట ఉన్న మీరే ఏదో ఏర్పాటు చేసుకోండి. మీరు శ్రద్ధ చూపించకపోతే అతను సెల్లోనే కళ్ళు మూస్తాడు. వేరే దారి లేదు. అయ్యో, అంత మాట అనకండి. మా ప్రయత్నాలు మేము చేస్తూనే ఉన్నాం, కానీ ఒక్కటి కూడా పనే చావటం లేదు. చూడండి, చూస్తున్నామని చిన్న చేతిగా ప్రయత్నాలు సరిపోవు. కాస్త స్ట్రాంగ్ పర్సన్, పెద్ద మనిషిని చూసి తొందరగా బయటికి తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. మా ఎస్ఐ సంగతి మీకు తెలుసు కదా. మా వాడిని ఒకసారి చూడొచ్చా? ఇన్స్పెక్టర్ బయటకు వెళ్ళాడు. వచ్చేలోపు త్వరగా చూసేయండి. లేట్ అలాగే, చేయకండి. అలాగే, వెళ్ళండి, అలాగే వెళ్ళండి, సార్. వెళ్ళండి. అలాగే పదండి. గోపి, గోపి, గోపి గోపి, గోపి. బాబు, గోపి నాన్న నేనురా. గోపి లేవద్దురా, లేవద్దు. ఒరే బావా, తినడానికి ఏదైనా తీసుకురానా? వద్దు. పెద్దనా, అశోక్ గురించి ఏమన్నా తెలుసుందా? రే గోపి, ఇలా ఉన్నావేంట్రా? ఈ పరిస్థితిలో కూడా ఎందుకురా నీకు ఆలోచన? వాసు కోసం దిగులు పడుతున్నావా? వాడసలు ఈ కుటుంబాన్ని గురించి ఏనాడైనా ఆలోచించాడా? వాడు ఆ పాడు పని చేయకపోతే నీకీ పరిస్థితి వచ్చేదా? రేయ్, నువ్వందరినీ గుడ్డిగా ప్రేమిస్తావని తెలిసి నిన్నో పిచ్చోడి కింద జమకట్టి మోసం చేస్తున్నారా? గోపి, వాడి గురించి మాట్లాడుకురా. వాడు నా కొడుకు అని చెప్పుకోవటానికే నాకు సిగ్గుగా ఉందిరా. వాడిని చదివించడానికి, వాడి జీవితం కోసం నువ్వెంత కష్టపడ్డావో నాకు తెలుసు. వాడు గవర్నమెంట్ జాబ్ కావాలని, లేకపోతే ఉరేసుకుంటానన్నప్పుడు నువ్వెంత మానసిక క్షోభ అనుభవించావో నాకు తెలుసురా. ఇదిగో నీ స్నేహితుడు తన భార్య నగలు, తన ఆటో కుదవబెట్టి ఉద్యోగం కోసం డబ్బులు కడితే ఇప్పుడు చూడు, పడిన శ్రమంతా వృధా అయిపోయింది. డబ్బు పోయింది, జాబు పోయింది. ఏంటన్నా నువ్వు చెప్పేది? దాని అపాయింట్మెంట్ ఆర్డర్ నిన్నే వచ్చింది. ఆ దౌర్భాగ్యం లేకపోవడం వల్ల ఆ ఉద్యోగం పోయింది, దానికోసం కట్టిన డబ్బు పోయింది. వాడి కోసం నువ్వు ఇంత కష్టపడితే వాడు నీకు ఇచ్చిన బహుమతి ఇదిరే. వాడి తలుచుకుంటేనే కడుపు రగిలిపోతుంది. వాడు మన వంశంలో చెడబుట్టాడురా. రే, ఎవర్రా ఈయన? మన కులదైవం, అందరికీ ధర్మాధర్మాలు, న్యాయాన్యాయాలు చెప్పే పెద్ద మనిషి, పెద్ద మనసున్న దైవం. అందరూ సలహాలు అడుగుతారు. అలాంటి ఆయన మీద వాసు చేసిన పనికి వాడెవడో చెయ్యెత్తే ఆగరా! నీ వాగుడికి ఆపు. నోరెత్తితే ఆపే పని లేదా? అది కాదన్నయ్య. రే, ఎప్పుడేం మాట్లాడాలో తెలియదురా? నీకు కాస్త ఇంగిత జ్ఞానం లేదురా? ఎడన్నా అగు, ఎందుకు నాన్న ఆపుతున్నావు? ఏం జరిగింది? ఏం లేదు లేరా, అనవసరమైన వాగుడంతా వాగుతుంటాడు. పెద్దన్నా, నువ్వైతే దాస్తున్నావు. ఏం జరిగిందో చెప్పు. నీ మీద ఎవరు చెయ్యొత్తారు? అసలు ఏం లేదురా, మేం మాధవరావు ఇంటికి వెళ్ళాం. మాధవరావు ఇంటికి వెళ్ళారా? ఏదో సర్ది చెప్పి కేసు వాపస్ తీసుకుంటే నిన్ను బయటకు తీసుకురావచ్చు కదా అనే ఆశతో వెళ్ళాం. ఆటింటికి ఎందుకు వెళ్ళారు పెద్దన్న? వాడు అసలు మంచివాడు కాదు, ఈ మాట వినడు. సాక్షి కాళ్ల కన్నా అసలు తగు కారణమైన వాడి కాళ్ల మీద పడితే మేలని వెళ్ళాం, ప్రతివలాడాం. చేచి అసలు మర్యాద లేని మనిషి. నోటికి వచ్చినట్లు మాట్లాడాడు, దురుసుగా ప్రవర్తించాడు. సంస్కారం లేని మూర్ఖుడురా. ఏం చేశాడు పెద్దన్న? నీ మీద చెయ్యొత్తాడా? అదేం లేదురా, రారా పోరా అన్నాడు, అంతే. పోనీరా, వాడి పాపాన వాడే పోతాడు, అనుభవిస్తాడు. లేదు పెద్దన్న, వాడు కానీ నీ మీద చెయ్యేసుంటూ నేను అస్సలు ఊరుకొని పెద్దన్న. వాడు టైం బాగుంది కాబట్టి నేను జైల్లో ఉన్నాను.
నేను కానీ బయట ఉండుంటే వాడిని అడ్డంగా నరికేస్తుండేవాడిని. పెదన్నా, మీరెవరు ఇంకా వాడి దగ్గరికి వెళ్ళొద్దు. సరేరా, ఎక్కడికి వెళ్ళం. నువ్వు ఈ విషయం గురించి ఆలోచించి ఇంకేం బాధపడకు. ఏయ్, ఎవరయ్యా మీరు? శేఖర్, సార్, వీళ్ళని ఎవరు లోపల పంపించారు? వీళ్ళతో మాట్లాడితే నిజమేమని చెప్తాడమని నేనే అలౌ చేశాను సార్. చెప్పాడా? లేదు సార్. మరెందుకయ్యా ఇంకా వీళ్ళు ఇక్కడ ఉంచావు? వెళ్ళండి, వెళ్ళండి. ఈ గుంపులు, పలకరింపులు, ఏడుపులు, పెడబొబ్బలు, సెంటిమెంట్స్ నాకు నచ్చవు. ఆ లేచిపోయిన వాళ్ళు ఇక్కడ వాలే వరకు వీడిని వదిలేది లేదు. వెళ్ళండి, వెళ్ళండి.